రాజువాక సెంటర్ లో సరిగ్గా పనులు లేవు. జగన్ వచ్చిన తర్వాత చాలా మందికి పనులు లేవు. పని ఉంటే జరుగుతుంది, నాపోతే లేదు. ఆ పనికి వెళ్తేనే మా కష్టం తీరుతుంది, నాపోతే లేదు. మరి ఎలా పడతాం మేము? ఎంత ఇబ్బంది పడుతున్నాము, ఎంత నోదన పడుతున్నాం. స్కూల్ డైలాగ్ ఉంటే కదా పోనా సరిపెట్టుకోవడానికి. ఇసుక రేటు పెంచేశాడు. ఎవరో సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి స్వాయిష లేదు, పనులు లేవు, రేట్లు ఆకాశానికి ఎత్తేసాడు. నాకు భజన చేసిన వాళ్ళకి అందుతాను, ఎదిరించి అడిగిన వాళ్ళకి లేవు, గట్టిగా అడిగిన వాళ్ళు జేబులు ఎక్కిస్తాను, స్టేషన్లో తోస్తాను. ఇదే పాలన. బాధపడుతున్నాము. దగ్గరికి వచ్చింది కదా బుద్ధి చెప్తాం. జగన్ సార్ పోతాడు బంగాళాఖాతం. పనులు లేకపోతే ఏడు తింటాము, ఏటు ఉంటాం చెప్పు. ఇలాగా ఓ రోజు ఉంటే ఒక రోజు ఉండదు, లేకపోతే లేదు. అదే పనులు లేవు. ఇలాగే ఉన్నారు 10 గంటల దాకా ఉండడం పోవడం. ఇవి వచ్చి ఇప్పుడు అన్నీ 4 సంవత్సరాలు ఇలాగే. ఒక రోజు పని ఉంటే 10 రోజులు పని లేకుండా పోతున్నాం. మా భవన నిర్మాణ కార్మికులందరూ పక్షాన మేము గతంలో ఒక బిల్డింగ్ కట్టకపోతే ఒక యజమాని కార్పెంటర్ సాగిపోతారు, ప్లంబర్ సాగిపోతారు, పెయింటర్ సాగిపోతారు, మేస్త్రి ఆగిపోతారు, టైల్స్ మేస్త్రి ఆగిపోతారు, మార్బుల్ మేస్త్రి ఆగిపోతారు. వాళ్ళకి సంబంధించిన లేబర్ అందరూ కూడా ఖాళీగా కూర్చుంటారు. ఒక బిల్డింగ్ కట్టకపోవడం వల్ల కనీసం 20 రకాల మనుషులు పని లేకుండా పోతా ఉంది.